నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో నేరుగా కస్టమర్లను కలిసి వారికి డిజిటల్ అరెస్టుపై అవగాహన కలిగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న అన్నారు. డిజిటల్ అరెస్టుతో పాటు ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కూడా ప్రధాన దృష్టి సారిస్తున్నామంటున్న సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్నతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ తాజాగా చూసుకున్నట్టు సైబర్ నేరాలపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. నెల రోజుల పాటు సైబర్ సురక్ష పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం సైబర్ క్రైమ్ డీసీపీ మేడం ఉన్నారు. చెప్పండి, ఈ ప్రత్యేకమైన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జనరల్గా కన్వెన్షనల్ క్రైమ్ అని ఉంటుంది, అంటే ప్రాపర్టీ ఆఫెన్సెస్, నెక్స్ట్ బాడీలీ ఆఫెన్సెస్ అలా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మారింది, అంతా కూడా సైబర్ క్రైమే. ఎవ్రీథింగ్ ఈజ్ సైబర్ క్రైమ్. అండ్ సైబర్ క్రైమ్లో ఒక రెండు ఆస్పెక్ట్స్. ఒకటి ఒక డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఒక మనిషిని భయభ్రాంతులకి గురి చేసి ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. అంటే మీకు వీడియో కాల్ చేస్తారు, మేము సిబిఐ అంటారు, లేకపోతే సిఐడి నుంచి అంటారు, సిబిఐ అంటారు, లేకపోతే నార్కోటిక్స్ నుంచి అంటారు. సో అలా డిఫరెంట్ పెద్ద పెద్ద ఏజెన్సీస్, ఎల్ఈఏస్ అంటారు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ పేర్లు చెప్పి మీరు మీ పలానా కేసులో ఇరుక్కున్నారు, పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ మీ నంబర్ నుంచి పంపించబడ్డాయి, లేకపోతే మీ పేరుతోనే డ్రగ్ పార్సల్ వచ్చింది, ఈ విధంగా భయపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. అంటే ఫిజికల్ అరెస్ట్ కాదు, డిజిటల్ అరెస్ట్. అంటే డిజిటల్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇక్కడే ఉండాలి, మీరు మా కళ్ళెదుటే ఉండాలి, మేము ఎప్పుడు ఫోన్ చేస్తే మీరు అప్పుడు అందుబాటులో ఉండాలి, మీరు ఈ విషయాన్ని ఇంకెవరికి చెప్పకూడదు అని ఒకలాంటి భయభ్రాంతులకి గురి చేస్తారు. ప్రజల్ని గురి చేసి వాళ్ళతో మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే మీ తప్పులేదని మాకు తెలుసు, కానీ మీరు కేసు నుంచి బయటపడాలంటే మీరు కొంత అమౌంట్ ఇవ్వాలి. సో ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంత అమౌంట్ మా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము చెప్పినప్పుడే ట్రాన్స్ఫర్ చేయండి, మళ్ళీ కాల్ చేస్తామని కట్ చేస్తారు. సో ఎవ్రీ టైమ్ దే కాల్ దెమ్ దే షుడ్ బి అవైలబుల్. మీరు ఎవరికి చెప్పకూడదని కూడా చెప్తారు. సరే, మీకు కూడాను పోలీసులు ఫోన్ చేస్తారు, మీకు ఎవరికైనా కాల్స్ వచ్చాయా అని ఆస్పెక్ట్ మీద అడుగుతారు. సో అప్పుడు కూడా మీరు మా పేరు చెప్పొద్దని చెప్పి ఒకలాంటి భయభ్రాంతులకు గురి చేస్తారు. నేనే పర్సనల్గా ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ వేర్ దే వెంట్ ఇన్ టు ట్రామా అండ్ వాళ్ళు చెప్పుకోలేదు, సొంత వాళ్ళకు కూడా చెప్పుకోలేనంతగా భయభ్రాంతులకు గురి చేస్తారు. సో ఇది ఏంటంటే మెంటల్గా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు జనాలు అన్నవారు. సో ఈ విధంగా ఫైనాన్సెస్ అంటే మెంటల్గాను దే విల్ బీ ఎట్ లాస్ అండ్ ఆల్సో ఫైనాన్షియలీ దే విల్ బీ ఎట్ లాస్. సో ఎవరికి చెప్పకుండా వీళ్ళు దాచుకున్న సొమ్మును, కష్టపడి దాచుకున్న సొమ్మును, ఎంప్లాయీస్ అవన్నీ ఎప్పుడెప్పటి నుంచో దాచుకున్న వేరే పర్పస్ నిమిత్తము దాచుకున్న సొమ్ముని ఏదైతే ఉంటుందో అవన్నీ కూడాను దే విల్ బీ ట్రాన్స్ఫరింగ్ టు దిస్ ఫ్రాడ్స్టర్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇది ఒక ఆస్పెక్ట్. సో దీని మీద మన ఎన్టీఆర్ కమిషనరేట్లోని సార్ ఇప్పుడు చదివినట్టు, సిపి గారు చెప్పినట్టు అదేదైతే క్వశ్చనర్ ఉందో ఆ క్వశ్చనర్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా మటుకు తగ్గాయి. అండ్ వీఆర్ పర్సనల్లీ మెయింటైనింగ్ వన్ రిజిస్టర్డ్ అట్ సైబర్ క్రైమ్ పిఎస్. అందులో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా నోట్ చేస్తాం. దాదాపు చాలా మటుకు కేసెస్ ఉన్నాయి, దాదాపు ఒక 100-150 వరకు మా దగ్గరకు వచ్చి ఇలా మాకు ఫోన్ చేశారు అంటే అన్ని కేసులు, అన్ని నేరాలు అరికట్టగలిగినట్టే లెక్క. సో ఇదంతా కంప్లీట్గా సిపి గారి ఇనిషియేటివ్. సో ఇది చూసుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు ఒక యాప్ కూడా తయారు చేస్తున్నాము. అంటే ఇప్పుడు బ్యాంకర్స్ కూడాను, బ్యాంక్ వాళ్ళు అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇస్ దేర్, అది ఇట్ విల్ నాట్ బి ఫర్ లాంగ్ టైం వరకు అది అలా క్యారీ అవుట్ చేయడం అనేది కొంచెం కష్టం. సో వీ వాంట్ టు డిజిటైజ్ ఇట్. సో ఎవ్రీ బ్యాంక్లో కూడాను ఇనిషియల్గా ఒక ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్యాంకర్స్ రీడింగ్ అవుట్ ద థింగ్స్, క్వశ్చనర్ ఏదైతే మేము డిజైన్ చేసామో, సార్ అందరూ కలిసి డిజైన్ చేశారో ఆ క్వశ్చనర్ని బ్యాంకర్స్ చదివే కన్నా అది ఆటోమేట్ చేసి త్రూ కంప్యూటరైజ్ చేసి, డిజిటైజ్ చేసి కంప్యూటర్లోనే ఆ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎస్ నో అని టిక్లు పెట్టుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అపేర్ అవుతుంది స్క్రీన్ మీద. ఆ క్వశ్చన్ని కన్సర్న్డ్ ఎవరైతే కస్టమర్ ఉంటారో, బ్యాంక్ కస్టమరు, వాళ్ళు చదువుతారు. చదివితే అది చదివినట్టు మనకి ఒక ఇట్ విల్ టర్న్, అంటే గ్రీన్ లైట్ రెడ్ గ్రీన్ అయినట్టు
అది కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో ఆ కలర్ చేంజ్ అయితే అతను చదివినట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సో ఇది క్లియర్, దిస్ ఇస్ నాట్, హీఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు, హీఈస్ నాట్ అ విక్టిమ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అనేది ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత దెన్ హీ విల్ గో అండ్ మనకి మాల్స్, షాపింగ్ మాల్స్లో చూస్తే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ ఆ క్లోజెడ్ కర్టెన్స్కి వెళ్ళి దే విల్ స్కాన్. సో అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ స్కాన్ అనుకోవచ్చు, సైబర్ స్కానింగ్ అన్నమాట. ఇందులో క్వశ్చన్స్లో ఒక్కటైనా ఎస్ అని వచ్చిందంటే సో అవును నేను ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా నాకు, సో నేను సైబర్ క్రైమ్ విక్టిమ్ అని అతను తెలుసుకోగలుగుతాడు. తెలుసుకొని ఆ ట్రాన్సాక్షన్స్ ఆపగలుగుతాడు అండ్ ఈ విధంగా మనం అరికట్టగలుగుతాం. సో అది యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. బ్యాంకర్స్ ఏంటంటే మనం ఇండివిజువల్గా వాళ్ళకి వెళ్ళి ఎక్కువ బ్యాంక్ దగ్గర ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. ఎవరు ఎక్కువగా విరివిగా బ్యాంకింగ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు? జనరల్గా డిజిటల్ అరెస్ట్ మీద ఫోకస్ మెయిన్ బ్యాంక్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయడానికి. సో వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ని అంటే మనం వెళ్ళినట్టే వాళ్ళ డోర్ స్టెప్స్కి వెళ్ళినట్టే ఫస్ట్ బ్యాంక్స్కి వెళ్తాం. వెళ్ళి బ్యాంక్లో ఉన్న సిబ్బందికి కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. సో ఇనీషియల్గా మేము వెళ్ళి బ్యాంక్ సిబ్బందికి ఈ విధంగా అవగాహన ఏర్పరచబోతున్నాం అని వాళ్ళకి అవగాహన ఏర్పరిచి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఎంప్లాయీస్ వచ్చే ప్రతి కస్టమర్స్కి బేసికల్గా 2 ఆస్పెక్ట్స్ మీద, ఒకటి డిజిటల్ అరెస్ట్ మీద, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మీద అవగాహన కల్పించబోతున్నాం. ఇది ఫస్ట్ సిటీలోనే అరౌండ్ 220 బ్యాంక్స్ ఉన్నాయి. డిఫరెంట్ బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో. సో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి బ్యాంక్ దగ్గర వెళ్ళి మేము బ్యాంక్ కస్టమర్స్కి అవగాహన కల్పించబోతున్నాము. మేజర్ 2 ఆస్పెక్ట్స్, ఒకటి డిజిటల్ అరెస్ట్ మీద, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మీద. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం చూసుకుంటే నేరాల నియంత్రణలో కూడా ముందుండి దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ నేరం జరిగినా సరే అక్కడి నుంచి కూడా ఆ నేరస్తుడు తప్పించుకోకుండా ఈ సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టవచ్చు అంటున్నారు. తాజాగా ఈ డిజిటల్ అరెస్టు అలాగే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఈ రెండింటి మీద కూడా అందరికీ అవగాహన కల్పించి వాటి పట్ల కూడా ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ సైబర్ సురక్ష కార్యక్రమం అంటున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, HM TV.